யாராவது ஒருத்தன் செத்துட்டா அந்த பக்கம் போகிறவன் வரவன் தெரியாதவன் பக்கத்து ஊருக்காரன் இப்படி எவனோ வந்து அந்த சாவுக்கு முன்னாடி டான்ஸ் ஆடுறானுங்க. அதுவும் டான்ஸ்னால் சாதாரண டான்ஸ் இல்லை, பயங்கர கேலப்பாக ஒரு திருவிழா மாதிரி பண்ணுறாங்க. இந்த சம்பிரదాయం எப்படி வந்துச்சு? చావంటే ఏడవాలనేవీ లేదు. మనిషి సంపూర్ణంగా జీవించి వెళ్ళిపోవడం కూడా ఒక మంచి మెట్టు. శరీరం అంటే మనం భూమి నుంచి తీసుకున్న మట్టితోనే ఈ శరీరాన్ని తయారు చేసుకున్నాం. తిరిగి మట్టికే వెళుతోంది అంటే జీవితం అయిపోయిందని కాదు, జీవితంలో ఒక మెట్టయిపోయింది. ఇప్పుడు స్కూలు ముగించుకుని కాలేజీకి వెళ్లేప్పుడు సంతోషపడతాం కదా, ఇది అలాంటిదే. ఒక మెట్టు ముగిసింది, తర్వాతి మెట్టుకు వెళుతున్నాం. అలా అర్థం చేసుకున్నందువల్ల, ఆ జ్ఞానం ఉన్నందువల్ల అది కూడా ఓ వేడుకలా చూసేవారు. కాని ఇప్పుడు ఆ జ్ఞానం పోవడం వల్ల కొందరికి అసహ్యంగా కనిపిస్తోంది. అలా కాదు, తప్పకుండా జరుపుకోవాలి. పుట్టుకను జరుపుకోగలిగితే, జీవితాన్ని జరుపుకోగలిగితే చావును కూడా మనం జరుపుకోవాలి. కాని జరుపుకునే విధానం అందంగా ఉండాలి.